Hello viewers, welcome to Kiran Tech Subjects. In this last video, నేను వేవ్లెట్ గురించి బేసిక్ డెఫినేషన్, వేవ్లెట్ టైప్స్, వేవ్లెట్ ట్రాన్స్ఫార్మ్ టెక్నిక్స్ చెప్పాను. ఇప్పుడు దాని గురించి పీపీటీ చేసి చెప్తున్నాను. ముందుగా అందరికీ చెప్తున్నాను, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మన సెషన్ స్టార్ట్ చేసాం. సో టుడేస్ అవర్ టాపిక్ ఈజ్ వేవ్లెట్ ట్రాన్స్ఫార్మ్. సో నేను చెప్పిందే ఇంకోసారి రివైజ్ చేస్తాను. వాట్ ఈజ్ వేవ్ అండ్ వేవ్లెట్. వేవ్ ఈజ్ ఏ రిపీటెడ్ పీరియాడిక్ డిస్టెన్స్ దట్ మూవ్స్ త్రూ ఏ మీడియం ఫ్రమ్ వన్ లొకేషన్ టు అనదర్. వేవ్ ఈజ్ ఏ పీరియడ్ అండ్ నిన్న చెప్పిండేది. వేవ్ అంటే మనకు తెలుసు, పర్టికులర్ డిస్టెన్స్ని మూవ్ చేస్తుంది అండ్ మెయింటైన్ ఏ మీడియం ఫ్రమ్ వన్ లొకేషన్ టు అనదర్. సో దిస్ ఈజ్ ద డెఫినేషన్ ఆఫ్ వేవ్లెట్. వేవ్లెట్ మీన్స్ స్మాల్ వేవ్ చెప్పాను నిన్న. వేవ్లెట్ అంటే స్మాల్ వేవ్ అని. ఇంకోటి వేవ్లెట్ అనాలిసిస్ మీన్స్ అనాలిసిస్ ఆఫ్ వేవ్లెట్ విత్ ఎ షార్ట్ డ్యూరేషన్ అండ్ ఫైనైట్ ఎనర్జీ ఫంక్షన్. వేవ్లెట్ అంటే స్మాల్ వేవ్ అని చెప్పాను. దాన్ని ఒక వేవ్లెట్ని అనాలిసిస్ చేసేదాన్ని అంటే అనాలిసిస్ ఆఫ్ వేవ్లెట్ విత్ ఎ షార్ట్ డ్యూరేషన్ అండ్ ఫైనైట్ ఎనర్జీ ఫంక్షన్, దాన్ని వేవ్లెట్ అనాలిసిస్ అని అంటాము. వేవ్లెట్ యొక్క మ్యాథమెటికల్ ప్రాపర్టీని ఆర్థోగనాలిటీ అని అంటాము. నేను చెప్పాను, ఆర్థోగనాలిటీని మనం మ్యాథమెటికల్గా రిప్రజెంట్ చేస్తే దాన్ని ఆర్థోగనాలిటీ అని అంటాము. ఆర్థోగనాలిటీ మనకి ఎలా యూస్ అవుతుంది అంటే వేవ్లెట్ ట్రాన్స్ఫార్మ్ చేసినప్పుడు మనకి ఈజీగా వర్క్ చేయొచ్చు అండ్ ఈజీగా క్యాల్కులేట్ చేయొచ్చు. అదే థర్డ్ పాయింట్, ఆర్థోగనాలిటీ దట్ మేక్స్ ద వేవ్లెట్ ట్రాన్స్ఫార్మ్ ఈజీ టు వర్క్ విత్ అండ్ మ్యానిపులేషన్. ఆర్థోగనాలిటీ మీన్స్, ఆర్థోగనాలిటీ అంటే మ్యాథమెటికల్ ప్రాపర్టీ, వేవ్లెట్ యొక్క మ్యాథమెటికల్ ప్రాపర్టీ అని చెప్పాను. కానీ అసలు ఆర్థోగనాలిటీ అంటే ఏమంటే అనాలిసిస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ క్యాప్చర్డ్ బై వన్ వేవ్లెట్ ఈజ్ కంప్లీట్లీ ఇండిపెండెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ క్యాప్చరింగ్. ఆర్థోగనాలిటీ అంటే అనాలిసిస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే ఒక వేవ్లెట్ నుంచి ఇన్ఫర్మేషన్ క్యాప్చర్ చేసి ఇండిపెండెంట్గా క్యాల్కులేట్ చేస్తుంది. సో ఇది అనాలిసిస్, ఆర్థోగనాలిటీ అనమాట. సో నెక్స్ట్ టైప్స్ ఆఫ్ వేవ్లెట్. నేను చెప్పాను వేవ్లెట్ అంటే టైప్స్: డెపెచీస్, హెయిర్, ఆర్థోగనాలిటీ, బయో ఆర్థోగనాలిటీ, మోర్లెట్, మెక్సికన్, కోఎఫ్లైట్, స్ప్లెయిన్. ఇవి టైప్స్ ఆఫ్ వేవ్లెట్. ఫిగర్ చూసినట్లయితే ఇది టైప్స్ ఆఫ్ వేవ్లెట్. సో నెక్స్ట్ వెళ్ళిపోదాం. ప్రాపర్టీస్ ఆఫ్ వేవ్లెట్. నేను చెప్పాను వేవ్లెట్ అనేది యూనిట్ ఎనర్జీ మెయింటైన్ చేస్తుంది. వేవ్లెట్ యొక్క ఇంపార్టెంట్ ప్రాపర్టీ వచ్చి మనకు తెలుసు అడ్మిసబిలిటీ కండిషన్ వచ్చి ఇక్కడ మీరు చూస్తున్నారు సెకండ్ పాయింట్. ఫస్ట్ పాయింట్ వచ్చి కన్సిడర్ ఏ రియల్ ఆర్ కాంప్లెక్స్ వాల్యూ కంటిన్యూస్ టైమ్ ఫంక్షన్ psi of t with the following property. ఈక్వేషన్ 1 స్టాండ్స్ ఫర్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ డొమైన్లో మనకి మ్యాథమెటికల్ ప్రాపర్టీ వేవ్లెట్ అనమాట. సో ది అడ్మిసబిలిటీ కండిషన్ సెకండ్ వన్, psi of t మస్ట్ బి ఆసోలేటరీ. ఆసోలేషన్ని మనం వేవ్ ఎక్కడైనా చూడగలము అంటే అది ఆసోలేటర్లో, కాబట్టి psi of t వేవ్లెట్ యొక్క రిప్రజెంటేషన్ psi of t మస్ట్ బి ఆసోలేటరీ. ఇన్ అదర్ వర్డ్స్ psi మస్ట్ బి ఏ వేవ్. ఓకే, దీస్ ఆర్ ద త్రీ ప్రాపర్టీస్ ఆఫ్ వేవ్లెట్. సో నెక్స్ట్ వేవ్లెట్ ట్రాన్స్ఫార్మ్. మామూలుగా అయితే ట్రాన్స్ఫార్మ్ అంటే కనుక మనం ఒక ఇచ్చిన ఫామ్ నుంచి దాన్ని ఇంకో ఫామ్లోకి ఏమైనా కన్వర్ట్ చేయగలమా అని అనుకుంటాం ట్రాన్స్ఫార్మ్ అంటే. సో అదే సేమ్ ఇక్కడ కూడా వేవ్లెట్ ట్రాన్స్ఫార్మ్ అంటే ది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ది సిగ్నల్ ఇంటూ అనదర్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది సిగ్నల్ అండర్ ఇన్వెస్టిగేషన్ అంటే టెక్నిక్. బై యూజింగ్ టెక్నిక్ వన్ సిగ్నల్ నుంచి అనదర్ సిగ్నల్కి ట్రాన్స్ఫార్మ్ చేస్తే దాన్ని వేవ్లెట్ ట్రాన్స్ఫార్మ్ అని అంటారు. సో కింద మీరు చూసినట్లయితే కనుక కింద సిగ్నల్, వేవ్లెట్ ట్రాన్స్ఫార్మ్ రిప్రజెంటేషన్. నేను లాస్ట్ వీడియో చూసిన వాళ్ళకి ఇది ఈజీగా అర్థమవుతుంది. కింద మనం ఒక గ్రాఫ్ తీసుకున్నాము. ఒక ఎక్స్ యాక్సిస్ మీద వచ్చి స్కేల్ రిప్రజెంట్ చేసాము, వై యాక్సిస్ మీద వచ్చి పొజిషన్ రిప్రజెంట్ చేసినాము. సో
ఇక్కడ మనం డాట్ మెన్షన్ చేసాం, సర్కిల్, స్మాల్ సర్కిల్. సో దాని యొక్క రిప్రజెంటేషన్ ఏమి, కరెంట్ స్కేల్ టు కరెంట్ లొకేషన్ అంటే పొజిషన్. ఓకే, నెక్స్ట్ wavelet transform. Wavelet transform is basically quantifies the local matching of the wavelet with the signal. మీరు లాస్ట్ ఫిగర్లో చూసినట్లయితే కరెంట్ పొజిషన్, కరెంట్ స్కేల్, దాని యొక్క రిప్రజెంటేషన్ వేవ్లెట్ ట్రాన్స్ఫార్మ్ అని అంటారు. ఆ వేవ్లెట్ ట్రాన్స్ఫార్మ్ అనేది మనం కంటిన్యూస్గా వేరీ చేయగలిగితే దాన్ని కంటిన్యూస్ వేవ్లెట్ ట్రాన్స్ఫార్మ్ అని అంటారు. అలా కాకుండా మనం డిస్క్రీట్ అంటే ఒక లొకేషన్ ఇక్కడ ఒక చోట కట్ అయిపోయి ఇంకో చోట కంటిన్యూ అయింది అనుకోండి సిగ్నల్, దాన్ని డిస్క్రీట్ వేవ్లెట్ ట్రాన్స్ఫార్మ్ అని అంటారు. ఇవి పాయింట్స్. ఓకే, సో ఇదే ఇక్కడ మెన్షన్ చేశారు. ఇఫ్ ద స్కేల్ అండ్ పొజిషన్ ఈజ్ కంటిన్యూస్లీ వేరీడ్ వెరీ స్మూత్లీ దెన్ ద ట్రాన్స్ఫార్మ్ ఈజ్ కాల్డ్ కంటిన్యూస్ వేవ్లెట్ ట్రాన్స్ఫార్మ్. ఇఫ్ ద స్కేల్ అండ్ పొజిషన్ ఈజ్ వేరీడ్ ఇన్ డిస్క్రీట్ స్టెప్స్ దెన్ ద ట్రాన్స్ఫార్మ్ ఈజ్ కాల్డ్ డిస్క్రీట్ వేవ్లెట్ ట్రాన్స్ఫార్మ్. ఓకే, కింద చూపించారు సిగ్నల్ వేవ్లెట్ ట్రాన్స్ఫార్మ్ని మనం ఆసోలేటర్లో చూసినప్పుడు ఎలా రిప్రజెంటేషన్ అనేది ఉంటుంది, కింద ఫిగర్లో మెన్షన్ చేశాను, మీరు అబ్జర్వ్ చేయగలరు. ఓకే, నెక్స్ట్ కంటిన్యూస్ వేవ్లెట్ ట్రాన్స్ఫార్మ్. కంటిన్యూస్ వేవ్లెట్ ట్రాన్స్ఫార్మ్ మనకి ఎప్పుడు అక్కర్ అవుతుందండి, మనకి కరెంట్ స్కేల్, కరెంట్ పొజిషన్ని మనం కంటిన్యూగా వేరీ చేయగలిగితే కంటిన్యూస్ వేవ్లెట్ ట్రాన్స్ఫార్మ్ అనేది అక్కర్ అవుతుంది. సో కింద మన పాయింట్స్ చూద్దాం. హిస్టారికల్లీ ద కంటిన్యూస్ వేవ్లెట్ ట్రాన్స్ఫార్మ్ కమ్ ఫస్ట్. కంటిన్యూస్ వేవ్లెట్ ట్రాన్స్ఫార్మ్ హిస్టారికల్గా అంటే పాస్ట్ కనుక చూసుకుంటే కంటిన్యూస్ వేవ్లెట్ ట్రాన్స్ఫార్మ్ అనేది ఫస్ట్. ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ డిస్క్రీట్ వేవ్లెట్ ట్రాన్స్ఫార్మ్. ఇది కంప్లీట్గా డిఫరెంట్ ఫామ్లో ఉంటుంది. ఇట్ ఈస్ పాపులర్ అమాంగ్ ఫిజిసిస్ట్ వేర్ ద discrete wavelet transform is more common in numerical analysis, సిగ్నల్ అండ్ ఇమేజ్ ప్రాసెసింగ్. డిస్క్రీట్ వేవ్లెట్ ట్రాన్స్ఫార్మ్ అనేది మోర్ కామన్గా యూస్ చేస్తాం ఇక్కడ న్యూమరికల్ అనాలిసిస్లో కానీ సిగ్నల్ అండ్ ఇమేజ్ ప్రాసెసింగ్లో కానీ. ఓకే, నెక్స్ట్ కంటిన్యూస్ వేవ్లెట్ ట్రాన్స్ఫార్మ్ని ఎలా డిఫైన్ చేయొచ్చు మ్యాథమెటికల్గా అంటే దిస్ ఈస్ ద ఫార్ములా. ఓకే, ఓకే, నెక్స్ట్ మనం వెళ్ళిపోదాం. నెక్స్ట్ దిస్ ఈజ్ అన్ ఓవర్ కంప్లీటెడ్ ఫంక్షన్ రిప్రజెంటేషన్. ఓకే, ఫ్రమ్ వన్ డైమెన్షన్ వీ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ 2D స్పేస్. మనం ఇది ఎలా యూస్ చేస్తాము అని అంటే 1 డైమెన్షనల్ నుంచి 2 డైమెన్షనల్కి ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు. వీ వాంట్ టు ఏబుల్ రీకన్స్ట్రక్ట్ ఎఫ్ ఆఫ్ టీ ఫ్రమ్ దిస్ రిప్రజెంటేషన్. మనము రీకన్స్ట్రక్ట్ కూడా చేయొచ్చు అంటండి దీన్ని, ఈ వీడియో నుంచి ఈ సిగ్నల్ని. దిస్ ఈజ్ పాసిబుల్ బై యూజింగ్ అడ్మిసబుల్ కండిషన్. అడ్మిసబుల్ కండిషన్ అంటే మీకు తెలుసు ది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఆఫ్ ది వేవ్లెట్. సో మనం అడ్మిసబుల్ కండిషన్ యూస్ చేసి మనం సిగ్నల్ అనేది రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు. వన్స్ ఒకసారి ట్రాన్స్ఫర్మేషన్ అయినాక మళ్ళీ మనం దీన్ని రీకన్స్ట్రక్ట్ చేయాలంటే బై యూజింగ్ అడ్మిసబుల్ కండిషన్. ఓకే, దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ అడ్మిసబుల్ కండిషన్ ఆఫ్ రీకన్స్ట్రక్టింగ్ ది సిగ్నల్. డీనాయిసింగ్ అంటే మనం సిగ్నల్స్లో ఆసిలేటర్లో గమనించినప్పుడు సిగ్నల్స్ని వేరీ చేస్తూ ఉంటాం. అలా వేరీ చేస్తున్నప్పుడు మనకి సమ్ వాట్ నాయిస్ అనేది అక్కర్ అవుతుంది. ఫస్ట్ ఫిగర్లో చూస్తే మనకి ఆసిలేటర్లో సిగ్నల్ అనేది వస్తుంది. ఓకే, ఆ సిగ్నల్ అనేది కొంచెం నాయిసీగా ఉంది. మనం దాన్ని డీనాయిస్ చేసినప్పుడు అంటే రీకన్స్ట్రక్ట్ చేసినప్పుడు నాయిస్ అనేది ఉండదు. సో ఇది ఫస్ట్ వన్ వచ్చి విత్ నాయిస్, సెకండ్ది డీనాయిస్ చేసినప్పుడు వచ్చేటటువంటి ఫిగర్. ఓకే, నెక్స్ట్ సేమ్ అదే ఇక్కడ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఏ న్యూక్లియర్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ సిగ్నల్ అనేది మ్యాగ్నెటిక్ ఎంఆర్ఐ సిగ్నల్ అనమాట. డీ నాయిస్ విత్ నాయిస్, వితౌట్ నాయిస్. ఓకే, సో రీకన్స్ట్రక్షన్ ఫ్రమ్ కంటిన్యూస్ వేవ్లెట్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ ఫ్రీక్వెన్సీ డొమైన్ అండ్ time domain approach. This is a one topic in this wavelet transform.
నేను దీని గురించి సపరేట్ వీడియో చేస్తాను. సో నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ కంటిన్యూస్ వేవ్లెట్ ట్రాన్స్ఫార్మ్. కంటిన్యూస్ వేవ్లెట్ ట్రాన్స్ఫార్మ్ అనేది వైడ్ బ్యాండ్ కొరిలేషన్ ప్రాసెసింగ్. సో మన అప్లికేషన్స్ చూస్తే కనుక ఇమేజ్ కంప్రెషన్ చేయొచ్చు, ఎడ్జ్ డిటెక్షన్, కార్నర్ డిటెక్షన్, పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, ట్రాన్సియంట్ డిటెక్షన్, ఫిల్టర్ డిజైన్, ఈసీజీ అనాలిసిస్. ఎక్కడెక్కడ కంటిన్యూస్ వేవ్లెట్ ట్రాన్స్ఫార్మ్ యూస్ చేస్తామో అవి అప్లికేషన్ కంప్రెస్ చేయొచ్చు, డిటెక్ట్ చేయొచ్చు, ఈక్వేషన్ని డిఫరెన్షియేట్ చేయొచ్చు, ట్రాన్సియంట్ డిటెక్షన్, ఫిల్టర్ డిటెక్షన్, ఈసీజీ అనాలిసిస్. సో దీస్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ కంటిన్యూస్ వేవ్లెట్ ట్రాన్స్ఫార్మ్. నేను చెప్పాను పైన రీకన్స్ట్రక్టింగ్ ఫ్రీక్వెన్సీ అండ్ టైం డొమైన్, దాని గురించి సపరేట్గా వీడియో చేసినప్పుడు దాని గురించి, అది చాలా కన్ఫ్యూజన్ టాపిక్, సో దాని గురించి సపరేట్గా చెప్తాను. నెక్స్ట్ గోబర్ ట్రాన్స్ఫార్మ్. గోబర్ ట్రాన్స్ఫార్మ్ అంటే మీరు వేవ్లెట్ ట్రాన్స్ఫార్మ్, ఈ ట్రాన్స్ఫార్మ్ ఒకటే అనుకోవచ్చు, కానీ ఇది వేరే ట్రాన్స్ఫార్మ్ అనమాట. గోబర్ ట్రాన్స్ఫార్మ్ దీనికి గోబర్ ట్రాన్స్ఫార్మ్ అని ఎలా నేమ్ వచ్చిందంటే డెన్నిస్ గోబర్ అనే సైంటిస్ట్ దీన్ని కనుక్కున్నాడు. సో నేమ్డ్ ఆఫ్టర్ డెన్నిస్ ఈజ్ అ స్పెషల్ కేస్ ఆఫ్ ది షార్ట్ టైమ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్. ఇట్ ఈస్ యూజ్డ్ టు డిటర్మైన్. మనం దీన్ని గోబర్ ట్రాన్స్ఫార్మ్ ఎందుకు యూజ్ చేస్తాము అని అంటే ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ యూజ్ చేయడానికే టైమ్ డొమైన్. సో ఇట్ ఈస్ యూజ్డ్ ద సైనోసైనల్ ఫ్రీక్వెన్సీ అండ్ ఫేస్ కంటెంట్ ఆఫ్ లోకల్ సెక్షన్ ఆఫ్ ఎ సిగ్నల్ చేంజెస్ ఓవర్ టైమ్. మనం ఇదే సేమ్ ఇక్కడ గోబర్ ట్రాన్స్ఫార్మ్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం, ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కోవడానికే, అందుకే ఇది యూజ్ చేస్తారు. అదే ఈ గోబర్ ట్రాన్స్ఫార్మ్ని మనం గాసియన్ ఫంక్షన్తో మల్టిప్లై చేస్తే గనక వచ్చే సిగ్నలే మనకి విండో ఫంక్షన్ అని అంటాము. ఓకేనా? సో దీన్ని మనం విండో ఫంక్షన్ని మనం డొమైన్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్లోకి కన్వర్ట్ చేస్తే అదే టైం ఫ్రీక్వెన్సీ అనాలిసిస్. మనకి క్వశ్చన్స్లో ఎక్కడైనా బిట్స్లలో అడగచ్చు మేబీ. సో మనం గోబర్ ట్రాన్స్ఫార్మ్ ఫంక్షన్ని గాసియన్ ఫంక్షన్తో మల్టిప్లై చేస్తే మనకి విండో ఫంక్షన్ అనేది అక్కర్ అవుతుంది. దాన్ని మళ్ళీ మనం ట్రాన్స్ఫార్మ్లోకి అప్లై చేయగలిగితే దాన్ని టైం ఫ్రీక్వెన్సీ అనాలిసిస్ అని అనొచ్చు. ద విండో ఫంక్షన్ మీన్స్, విండో ఫంక్షన్ అంటే ఏమి అంటే సిగ్నల్ నియర్ ది టైమ్ బీయింగ్ అనాలిసిస్ హై వెయిట్. విండో ఫంక్షన్ అంటే ఇది కూడా అంతే, టైం సిగ్నల్ అని అనొచ్చు. సో దిస్ ఈజ్ గోబర్ ట్రాన్స్ఫార్మ్. గోబర్ ట్రాన్స్ఫార్మ్ మ్యాథమెటికల్ ఫార్ములా. ఓకే, టైమ్ అండ్ ఫ్రీక్వెన్సీ స్టెప్స్ ఇన్ గోబర్. ఇది గాసియన్ ఫంక్షన్ అనమాట. ఇది పైన ఉన్నది గోబర్ సిగ్నల్ అనమాట. దీంతో మల్టిప్లై చేస్తే మనకు వచ్చేటటువంటి ఫ్రీ టైం డొమైన్ కానీ ఫ్రీక్వెన్సీ డొమైన్ సిగ్నల్స్ ఈ ఫామ్లో ఉంటాయి. మనం దీన్ని ఎక్కడన్నా అబ్జర్వ్ చేయొచ్చు అంటే హాస్పిటాలిటీస్లో మనం అబ్జర్వ్ చేయవచ్చు. సో ఇది టైమ్ అండ్ ఫ్రీక్వెన్సీ డొమైన్ స్టెప్స్ ఇన్ గోబర్ ట్రాన్స్ఫార్మ్. ఇది స్కేల్డ్ గోబర్ ట్రాన్స్ఫార్మ్. 3 డిఫరెంట్ కార్డ్స్ అంటే 3 డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ తీసుకొని దాన్ని మనం ఆసిలేటర్స్లో అబ్జర్వ్ చేస్తే దాని వేవ్స్ ఇలా ఉంటాయన్నమాట. ఓకే, ఇన్వర్స్ గోబర్ ట్రాన్స్ఫార్మ్. ఇన్వర్స్ గోబర్ ట్రాన్స్ఫార్మ్ అంటే గోబర్ ట్రాన్స్ఫార్మ్ యొక్క ఇన్వర్షన్ అనమాట. ఒరిజినల్ సిగ్నల్ కెన్ బి రీకవర్డ్ బై ది ఫాలోయింగ్ ఈక్వేషన్. మనం ఒరిజినల్ సిగ్నల్ని రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు అంటే బై యూజింగ్ దిస్ ఫార్ములా. ఓకే, థ్యాంక్ యూ. సో దీంట్లో మనం కంటిన్యూస్ వేవ్లెట్ ట్రాన్స్ఫార్మ్ గురించి చూసుకున్నాము. కంటిన్యూస్ వేవ్లెట్ ట్రాన్స్ఫార్మ్లో ఏమీ లేదు, ఒక ఫార్ములా యూస్ చేసి దాన్ని రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు. అది దాన్ని ఎక్కడ ఏ డొమైన్స్లో అంటే ఫ్రీక్వెన్సీ డొమైన్లోనూ చేయొచ్చు, టైం డొమైన్, ఫ్రీక్వెన్సీ డొమైన్ బోత్ డొమైన్స్లో చేయొచ్చు. సో కంటిన్యూస్ వేవ్, బేసిక్స్ వేవ్లెట్ దాని గురించి డిస్కస్ చేశాము. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంతకుముందు చేసిన వీడియోస్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేను నా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను లింక్స్. బెల్ ఐకాన్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీరు
బెల్ ఐకాన్ టచ్ చేస్తే నేను ఏ వీడియో చేసినా అందరికన్నా ముందు మీ సెల్లులో సబ్స్క్రిప్షన్స్లో కనపడుతుంది. థ్యాంక్ యూ.